ఓం శ్రీ గురుభ్యో నమః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శంకరాచార్యకృత సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం ఇది. ఈ శ్లోకంలో శంకరులు అంటున్నారు, సమస్త శక్తి స్వరూపిణివైన ఓ జగన్మాత, మంగళకరుడైన ఈశ్వరుడు నీతో కలిసి ఉండడం వల్లే సృష్టి చేయగలిగే శక్తి కలిగి ఉన్నాడు. లేకపోతే కదలడానికి కూడా సమర్థుడు కాడు. అందుకే హరిహర బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను ఆరాధిస్తారు, స్తుతిస్తారు, నమస్కరిస్తారు. ఎవరైతే పుణ్యం చేసుకున్నారో వారే నిన్ను స్తుతించడానికి, నమస్కరించడానికి అర్హులు. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆమె పట్ల భక్తి ప్రపత్తులతో ఉండి ఆమెను పూజించగలం. అమ్మవారి స్తుతించగలిగే భాగ్యాన్ని కలిగించినందుకు శంకరులు ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నమాట. శివశక్తుల ఏకత్వాన్ని, వారి అవినాభావ సంబంధాన్ని ఈ శ్లోకంలో శంకరులు నొక్కి చెబుతున్నారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు.